హాయ్ అండి. ప్రతి ఒక్కరూ నన్ను మెజర్మెంట్స్ పెట్టండి, వీడియో పెట్టండి అంటున్నారు కదండి. ఇవాళ బల్క్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది అయిపోయింది కదా. ఇవాళ చిన్నది స్మాల్ కాయిన్ పౌచ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఇది మెజర్మెంట్ చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. దీనిలో వచ్చేసి మనం ముందుగా ఫ్యాబ్రిక్ ఒకటి, నాన్ ఓవెన్ షీటు, ఫామ్ షీటు ముందు 3 కలిపి తీసుకున్నాను. ఇక 3 కలిపి స్టిచ్ చేశాను చుట్టూ వేసుకొని. దీనికి మెజర్మెంట్స్ ఒకసారి చూడండి మీరు. ఇది వచ్చేసి విడ్త్ వచ్చేసి మీకు చాలా డీటెయిల్గా అర్థమయ్యేటట్టే చెప్తున్నాను, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 6.5 అండి. ఇక చూడండి ఒకసారి. ఇది లెంత్ వచ్చేసి 9.5. స్మాల్ సైజు కాయిన్ పౌచ్ వితౌట్ హ్యాండిల్ అండి. ఇది వితౌట్ హ్యాండిల్. మీకు నిదానంగా అర్థమయ్యేటట్టు చెప్తున్నా. మనం ఫ్యాబ్రిక్ వచ్చేసి మనం కలంకారీ ప్రింట్ తీసుకున్నాము. కలంకారీ ప్రింట్లో మనం ఈ 3 యాడ్ చేసుకున్నాక చుట్టూ కుట్టేసేసుకోవాలి. చుట్టూ కుట్టుకున్నాక మీకు నీట్గా ఫినిషింగ్ రావడం కోసం మనం 1 ఇంచ్కి ఒకసారి మీకు చూపిస్తున్నాను. 1 ఇంచ్కి మార్క్ చేశాను, లైన్స్ అనేది డ్రా చేశాను. ఈ 1 ఇంచ్కి మార్క్స్ డ్రా చేసినాక, లైన్స్ డ్రా చేసినాక మీకు స్టిచ్చింగ్ అనేది మీకు ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. దీని ముందు స్టిచ్ చేస్తున్నాను. దీన్ని స్టిచ్ చేసినాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఒక నిమిషం చూపిస్తా ఉండండి. అలా అన్నప్పుడు మొత్తం మీకు లైన్స్ అనేది డ్రా చేశాను. ఆఫీసే లెటర్ స్టిచ్ చేశాను చూడండి. ఇది ఇప్పుడు మీకు లుక్ అనేది చాలా బాగా వస్తుంది. దీనికి వచ్చేసి మనం ఫస్ట్గా జిప్ అనేది అటాచ్ చేసుకోవాలి. జిప్ వచ్చేసి మనం ఫ్యాబ్రిక్ మంచి వైపు పెట్టాలి. ఈ జిప్ ఉల్టా వైపు పెట్టాలి. ఉల్టా వైపు పెట్టి మనం దీన్ని అటాచ్ చేసుకోవాలి. చాలా స్లోగానే చెప్తున్నానండి. ఒకసారి మీరు దగ్గరగా చూసి అర్థం చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఈ మెజర్మెంట్ కూడా నేను మళ్ళీ మీకు ఇస్తాను, డిస్క్రిప్షన్లో రాస్తాను. మెజర్మెంట్ కూడా ఇక్కడ పెట్టేసుకున్నాక ఈ జిప్ ఉల్టా పెట్టాం కదా, దీన్ని మనం ఇట్లా ఫోల్డ్ చేసుకొని పై వైపు ఒక స్టిచ్ వేసుకుంటే మీకు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇట్లా స్టిక్ అయిపోతుంది. ఈ జిప్ వచ్చేసి మళ్ళీ ఇది ఇట్లా ఓపెన్ చేసేసేయండి. ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఉల్టా వేసుకొని ఇట్లా వేసుకొని ఈ జిప్ అనేది వేసుకున్నాక దీన్ని మళ్ళీ అటాచ్ చేసుకోండి. అటాచ్ చేసేసినాక మీకు మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్. అట్లాగే మీకు జిప్ మళ్ళీ ఇట్లా టర్న్ చేసుకొని మీకు పై వైపు క్లాత్ మీద మీరు స్టిచ్ అనేది ఒకటి వేసుకుంటే మీకు నీట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనము ఇట్లా వెనక్క వైపు పెట్టేసేసి దీన్ని ఫినిషింగ్ ఇవ్వాలి కదండి. దీనికి వచ్చేసి మనం మామూలుగా ఏదైనా క్లాతులు కానీ ఇలాంటి మన నాన్ ఓవెన్ షీట్లు మనం పెద్ద పెద్ద బ్యాగ్స్ కుట్టినప్పుడు ఇలాంటివి మిగిలిపోతుంటాయి. ఏం వేస్ట్ ఏం కావండి. ఇవి ఇట్లా చిన్న పీస్ ఒకటి తీసేసుకొని మీకు ఫినిషింగ్ నీట్గా ఉండటం కోసం చూపిస్తున్నా. దీని మీద వేసేసేసి మీకు ఇట్లా స్టిచ్ వేసుకుంటే మీకు లుక్ బాగుంటుంది, ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. అంటే అందరూ ఇదే విధంగా వేస్తారని కాదు, నేనైతే ఇట్లా వేస్తున్నానని చెప్పి మీకు చూపిస్తున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో వేసుకుంటూ ఉంటారు. నేను ఇట్లా వేస్తాను ఈ ఫినిషింగ్ నీట్గా ఉండటం కోసం. మనం ఏం వాడాము ఏంటి అనేది మనకి ఈ ఫినిషింగ్లో తెలియదు అనమాట. ఇంకా దానికోసం ఇట్లాగా ఇటు సైడ్ కూడా సేమ్ అంతే. ఇదంతా రెడీ చేసుకున్నాక ఇది ఒకసారి మీకు చూపిస్తున్నా చూడండి. రన్నర్ ఎక్కించే ముందు ఇది వెనకాల కూడా ఫినిషింగ్ చూసారా అట్లా వచ్చిందో. దీన్ని మనం ఇట్లా పెట్టేసేసుకొని రన్నర్ అనేది ఇప్పుడు ఎక్కించుకోవాలండి. రన్నర్ అందరికీ ఎట్లా ఈజీగా ఎక్కదని చెప్పి అంటున్నారు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇటు ఓపెన్ ఉంది కదండి, ఈ ఓపెన్ వైపు మనం ఇట్లా వెళ్ళేటట్టుగా ఇది మీకు ఇట్లా కనపడుతుంది కదా, దీనిలో ఒక రన్నర్ ఇట్లా జిప్పు, దీనిలో ఒక జిప్పు వెళ్ళేటట్టుగా పెట్టాలండి. ఇట్లా పెట్టేసేసి దీన్ని ఇట్లా లోపలికి అటాచ్ చేసుకుంటే మీకు ఈజీగా రన్నర్ అనేది ఎక్కేసేస్తుంది. ఎక్కేసింది కదా. మనం ఇలాంటి కాయిన్ పౌచెస్కి నీట్గా ఫినిషింగ్ రావాలంటే ఇటు నుంచి ఎక్కించేసి ఇటు మొత్తం లాగేసేసి మళ్ళీ ఇటు నుంచి ఇంకొకసారి ఎక్కించుకోవాలండి. ఇటు నుంచి ఎక్కించుకుంటే మీకు ఫినిషింగ్ కూడా నీట్గా అనేది వస్తుంది. పర్సు ఫినిషింగ్ ఈ జిప్పుది కూడా నీట్గా వస్తుంది మీకు. ఇట్లా ఇటు నుంచి ఎక్కించేసేసేయాలి. ఇటు నుంచి ఇంకోసారి ఎక్కించేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేసి డబల్ కుట్టు వేసుకుంటే ఇక్కడ మనం ఒకసారి ముందుకి వెనక్కి రఫ్ లాక్కొని దీన్ని లైట్గా స్ట్రైక్ చేసేసుకుంటే ఇట్లా అయిపోతుంది. ఇది ఇటువైపు కూడా అట్లాగే సేమ్ అట్లాగే స్టిచ్ చేయండి. సాధ్యమైనంతవరకు అందరికీ అర్థమవుతుందండి. నేను చెప్పింది కూడా చాలా స్లోగానే చెప్తున్నాను. మళ్ళీ మీరు ఇంకొకసారి చూడండి. ఒకసారి నిదానంగా చూస్తే ప్రతిదీ అర్థం. మనం నీట్గా అయిపోయినాక కార్నర్స్ కట్ చేసేసుకొని దీనికి కూడా మనం ఫినిషింగ్ ఇచ్చుకోవచ్చండి. ఇప్పుడు మనం నాన్ ఓవెన్ షీట్లో ఉంది కదండి, లాస్ట్ మనం ముక్కలు ఉన్నాయి కదా, చిన్న ముక్కలు, ఆ చిన్న ముక్కల్ని చిన్న పీసెస్ కట్ చేసేసుకొని మీకు లాస్ట్లో ఇది వచ్చిన ఇలాగా మనం దీన్ని ఫోల్డ్ చేసి పెట్టుకుంటే చూడటానికి కూడా ఫినిషింగ్ చాలా బాగుంటుంది. చిన్న పర్సే కదలే అని చెప్పి అనుకోమని మనం నేర్చుకునేటప్పుడు ఏదైనా ఒకటి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఇంకా మనకు అదే అలవాటు అయిపోతుంది. పర్ఫెక్ట్గా అనేది వచ్చేసేస్తుంది. ఇటు సైడ్ కూడా సేమ్ అట్లాగే. దీన్ని మీకు నేను టర్న్ చేసి చూపిస్తాను. ఈ ఫినిషింగ్ అయిపోయినాక ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక ఒకసారి చూసారా ముందు వెనక ఫినిషింగ్ అనేది ఎంత బాగా వచ్చిందో. దీన్ని మనం ఇప్పుడు టర్న్ చేసి చూపిస్తున్నాను చూడండి. దీన్ని మనం టర్న్ చేసుకుంటే ఇంకా చూడటానికి కూడా చాలా బాగుంటుంది. సింపుల్ అండి, ఇదేమంత ఇబ్బంది ఏమి ఉండదు. జస్ట్ మనం రన్నర్ ఎక్కించుకోవడం ఒకటి వస్తే చాలు. మనం ఇంట్లో ఉన్న క్లాతులతో కూడా మనం జాకెట్లు మిగిలిపోతాయి కదా, ఆ జాకెట్ ముక్కనైనా సరే జిప్ ఒకటి తెచ్చుకొని ట్రై చేయాలనుకున్న వాళ్ళు కూడా ఈజీగా ట్రై చేసుకోవచ్చు. చిన్న కాయిన్ పౌచ్ని ఎక్కడి నుంచి ట్రై చేసుకుంటూ మనకు జిప్ వేయడం వస్తే ఎలాంటి అయినా పాకెట్స్ పెట్టుకోవడం వస్తే ఎంత పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ అయినా కస్టమైజ్ చేసుకోవచ్చు అండి. అట్లా చేసిన దాన్ని నేను ఒకసారి ఇదిగో చూడండి, కాయిన్ పౌచ్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత చాలా బాగా వచ్చిందో.